హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారో వీళ్ళంతా అనుకుంటున్నారా? మామిడికాయ పచ్చడి అయితే పెట్టాడండి మా బావ, కొత్త పచ్చడి. అయితే మొత్తం ప్రాసెస్ మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ ఏం జరిగిందంటే నేను ఇట్లా టిఫిన్ వేసిన తర్వాత ఇంట్లోనే అందరం తిన్నాము. ఇంకా బయట కొంచెం గాలి రావట్లేదని లోపల ఉన్న ఫ్యాన్ని, స్టాండ్ ఫ్యాన్ బయట పెట్టి తీగలు పెడదామని తీగలు ఉన్నాయి దానికి. ఆ 2 తీగలు తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టేసరికి షాక్ కొట్టింది. షాక్ కొట్టడం ఒళ్ళంతా తిమ్ముర్లు. అసలుకి భయం వేసింది, ఏమన్నా ఇద్దేమని. ఇంకా మా నాన్న కంగారు పడిపోయి ఎవరు పెట్టమన్నారు అమ్మాయినని మా అమ్మని, మా బావని, మా ఆయన్ని తిట్టాడు. ఇంకా తిట్టిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయారు చర్చికి. నేను చర్చికి వెళ్ళకుండా అసలు బాడీ అంతా అసలు అదలాగా అయిపోయింది. చేతులు, కుడి చెయ్యి అయితే షాక్ కొట్టడం వల్ల అది చెయ్యి, ఏళ్ళు బ్లాక్ వచ్చేసాయి అనమాట. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు పెట్టమన్నారు కదా అని నేను పెట్టాను. మా నాన్నేమో వాళ్ళు పెట్టమన్నారు కదా నువ్వు ఎందుకు పెట్టావని చెప్పేసి నన్ను తిట్టాడు. ఇంకా మార్నింగ్ నుంచి తీద్దామన్న ప్రాసెస్ అంతా ఆగిపోయింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మొత్తం కలిపిన తర్వాత డబ్బాలలో సర్వ్ చేసేటప్పుడు అక్క వాళ్ళ అమ్మాయి అయితే తీసింది. అది కూడా చిన్న వీడియో అయితే తీసింది. కొత్త పచ్చడి మార్నింగ్ కట్ చేసే దగ్గర నుంచి బాగా తీసుకొచ్చి కాయని నీట్గా కడిగి, ఇంకా అలాగే తూచి ముక్కలు కట్ చేసి ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టి, దానికి ఉన్న కట్ చేసిన తర్వాత పీస్ వస్తుంది కదా అది తీసేసి అది ఆరబెట్టి, ఇంక ఈవినింగ్ అసలు ఏమేమి కలిపాము, కారము, ఉప్పు, అలాగే ఉంటుంది కదా అది ఆవపిండి, మెంతిపిండి, ఇవన్నీ ఎంత ప్రాసెస్ ఎంత వేసుకున్నాము ఏంటి మొత్తం చూపిద్దాం అనుకున్నాను. కానీ అంత అబ్బాయిలా నాకు షాక్ కట్టడంతో అంతా ఆగిపోయింది. చూసారా అనిపించింది. అలాగా అలా మా బావ పక్కన కూర్చునిపోయాను. ఇంకేం చేయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే బాగా మొత్తం కలపడం అయిపోయాక కొత్త పచ్చడి కదా కొంచెం అన్నం వేసుకొని అందరికీ తలకు ముద్ద పెడుతున్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అబ్బా, నిజంగా. అప్పటికప్పుడు పెట్టిన పచ్చడి లాస్ట్లో మొత్తం కలిపేసిన తర్వాత కలిపిన దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ మేము ఇక్కడ నెయ్యి వేసుకోలేదు, నార్మల్గా తినేసి అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. అవి ఎంత బాగుందో టేస్ట్ అయితే. అందరికీ అసలు ఇక సరిపోలేదు. తలకు ముద్ద వచ్చింది. అక్క పిల్లలు ఇంకా బావ, నేను, అక్కే రాలేదు. అక్క చర్చికి వెళ్ళిందనమాట. ఇంకా మేమందరం తినేసాం అనమాట. మా అక్క వాళ్ళ అమ్మాయి చూడు మొహం ఎలా పెట్టిందో. పెద్దది ఇది. ఇంటర్ మొన్నే రిజల్ట్ వచ్చాయి, కానీ ఒకటే పోయినట్టుంది. మళ్ళీ రాసి పాస్ అవుతా ఉందన్నమాట. ఇక్కడైతే నా అవతారం చూసారు ఎలా ఉంది. చండాలంగా ఉన్నాను కదా నేను, అస్సలు బాగాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి చిన్న అమ్మాయి, అక్క వాళ్ళ చిన్న అమ్మాయి, మావాడు ఇంట్లో పడుకున్నాడు. ఇది మా ఓన్ హౌస్, మా అమ్మగారు వాళ్ళండి. ఇంకా మా అమ్మ వాళ్ళు రిపేర్ అయ్యి చేయించుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.